మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే పూజించండి అని భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎంవిపి కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేయించి వారిలో పర్యావరణ హిత చవితి ఉత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు తమ లాభాల కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే ప్రతిమలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని వివరించారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దన్నారు. వినాయక వ్రతంలో వినియోగించే ప్రతి మొక్కలను సైతం నాటి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ హిత జీవనంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేట్ జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. సో ఈ రోజు గణేష్ చతుర్థి ఫెస్టివల్ గురించి మేము గణేశాన్ని రెడీ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఏం చెప్పానంటే, వెన్ గణేష గివ్స్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీ వన్, దెన్ వై షుడ్ గో ఫర్ అ కలర్ఫుల్ గణేష? వి షుడ్ ఆల్వేస్ గో ఫర్ ఈకో ఫ్రెండ్లీ గణేష. మన గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలోని మిగతా ఎన్జిఓస్ ఆధ్వర్యంలోని పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడగలే రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉన్నదనే కాన్సెప్ట్, మరి ఇంకో కాన్సెప్ట్ తోటి ఈ వినాయక చవితి కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈవేళ స్వయంగాన ఆ మట్టి తీసుకుని వచ్చి పిల్లలతోటి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళకి కూడా మనం కూడా ఎన్విరాన్మెంట్ కాపాడాలి, మనం కూడా స్పాయిల్ చేయకూడదు అని ఒకటి వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ ఆల్ అందరూ పార్టిసిపేట్ చేసి, సో వీఆర్ ఆల్సో ఎంటర్టైనింగ్ దెమ్. వాళ్ళు కూడా రేపు పొద్దున్న వినాయక చవితి చేసినప్పుడు కూడా మట్టి విగ్రహం ఇంట్లో కూడా పెట్టేటట్టు ఉండేటట్టు చూడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి యొక్క గణేష చతుర్దశి ఉందో, గణేష చతుర్థి కార్యక్రమంలో మన వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పురాతన కాలం చేస్తూ ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమంలో మధ్యలో వచ్చినటువంటి ప్రచారం చేసి రకరకాలుగా మనల్ని వ్యాపార నిమిత్తంగా మనల్ని వ్యాపారంలో దించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిలో అనేక రకాల మట్టిని, మనం ఏదైతే మట్టితో చేసేటువంటి వినాయకుడిని పక్కన పెట్టి రకరకాల యొక్క కెమికల్స్ మిక్స్ చేసినటువంటి యొక్క వినాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఆ కెమికల్స్ యూజ్ చేసినటువంటి వినాయక విగ్రహాల కారణంగా కావచ్చు, దాంట్లో యూజ్ చేసే పౌడర్స్ కారణంగా కావచ్చు, కలర్స్ కావచ్చు, రంగులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా మనుషుల యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి రోగాలు అయితే ఉన్నాయో, ఇవాళ కొత్తగా ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం కేవలం మనం తినే తిండి ఒకటే కాదు, మనం పీల్చే గాలి చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి గాలి అంతా కూడా విషతుల్యమైనటువంటి గాలిని మనం పీలుస్తున్నాం. దాని కారణంగా విషతుల్యం ఎట్లయిందంటే, ఇదే రకమైనటువంటి గణేష్ ఉత్సవాలు ఒకప్పుడు ఎంత పెద్దగా జరిగేది, ఇప్పుడు ఎంత పెద్దగా జరుగుతున్నాయి. ఈ పెద్దగా జరుగుతున్న దానికి కొన్ని కోట్ల రూపాయల యొక్క కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ కారణంగా, ఆ గాలిని పీల్చడం కారణంగా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, అనేక రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం బయటపడాలంటే, మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆరోగ్యమైన భారతదేశంగా మారాలంటే తప్పనిసరిగా మరలా మనం ఏదైతే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మట్టితో చేసిన విగ్రహాలు ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించినట్టయితే, ఈ కలర్స్ ని, ఈ రంగుల్ని, వీటన్నిటిని ఉపయోగించుకుని ఉన్నట్టయితే మన ఆరోగ్యాలు బాగుపడేదానికి అవకాశం ఉన్నది.